నాకు ఐ వాజ్ లైక్ వావ్! అమ్మ అన్నీ చూసుకున్నారా? దేర్ వాజ్ ఎ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడెంలో నుంచి విలేసేస్తాడు. ఆవిడ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది. ఆవిడ అలాగే ఆయన సిస్టర్ విజయ గారు, అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది. అండ్ జయసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం. దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హిమ్. విష్ణు గారు, ఒక్క నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను నేను. పెద్దోళ్ళు అన్నారు కదా, మన ఇప్పుడు రివ్యూ చూసేటప్పుడు కొన్ని రీల్స్ చూసాను, పెద్దోళ్ళకి చాలా కనెక్ట్ అయింది. అదేలాగా ఒక పెద్ద అయింది ఆయన ఒక సెంటెన్స్, సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, ఆయన ఫీల్ అయిందంతా చెప్పుకుంటూ వచ్చి ఉంటే సడన్గా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, ట్రోలర్స్ గురించి మీరేమంటారు? వాళ్ళ బొందలే అన్నాడు ఆయన. ఓకేనా, ఇప్పుడు ఎలా కట్ చేశారంటే సినిమా ఎలా ఉంది, నా బొందలే నుంచి స్టార్ట్ అవుద్ది, ఈ పార్ట్ లేపేశారు. దీన్ని ఎక్కువ ట్రోల్ చేసుకుంటున్నారు. సో అంటే నెగిటివ్ గురించి నేను మాట్లాడుకోదని ఫిక్స్ అయిపోయా. కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారేంటి అని. సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు గారు. ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. సో యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది. అంటే మీకు స్ట్రాంగ్ మౌత్ టాక్ అనేది వచ్చిందండి ఈ సినిమాకి, అదే నిలబడింది. ఈరోజు యావరేజ్గా 1 అవర్కి 10,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి, మేము కూడా చెక్ చేస్తే. ప్లస్ ఏంటంటే డే 1 అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది, మీరు అది చెప్పుకోవట్లేదు, ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం. బట్ డే 1 అరౌండ్ 20 crores వచ్చిందని చెప్పేసి ఒక టాకు. ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా.